హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు బోధా గుహలు చూద్దాం రండి. ఈ గుహ యొక్క అందాలు చూడాలంటే 250 ఫీట్ల లోతు, దాదాపుగా 300 మెట్లు దిగాల్సి వస్తుంది. అందులో మొత్తంగా 1 కిలోమీటర్ నడక ఉంటుంది. గుహలకు 150 మిలియన్ సంవత్సరముల చరిత్ర కలిగినది. వీటిని భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ 1807లో కనుగొన్నాడు. ఇది సముద్ర మట్టానికి అంటే టికెట్ కౌంటర్ నుండి 1300 మీటర్ల నుండి లోపలికి వెళ్ళే కొద్దీ 800 మీటర్లకు తగ్గుతుంది. ఈ గుహలో తవ్వకాలు జరిపిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులకు మధ్యరాతి యుగానికి చెందిన పనిముట్లు లభించినాయి. ఈ గుహలో సహజ సిద్ధంగా వెలిసిన శివలింగం ఉంది. స్థానిక గిరిజనులు మాత్రం భైరవ దేవుని నివాసంగా నమ్ముతారు. వీటిని 1990 సంవత్సరంలో రాష్ట్ర పర్యాటక శాఖ స్వాధీనపరుచుకొని విద్యుత్ దీపాల ఏర్పాటు చేసినది. ఈ గుహల పక్కనే గోస్తాని అనే జీవనది ప్రవహిస్తుంది. ఇందులోని నీటి ప్రవాహం ద్వారా సున్నపు రాయి కరిగి బొట్లుగా పడుతూ వేలాడే స్తంభాలుగాను, యువ పర్వతులుగాను, తల్లి బిడ్డలుగాను, డైనోసార్, మొసలి, చేప, హనుమంతుడి గదలాగా వివిధ రూపాలలో మనకు కనిపిస్తుంటాయి. వీటిని స్టాలక్టైట్స్ మరియు స్టాలగ్మైట్స్ అంటారు. వైజాగ్ నుంచి 90 కిలోమీటర్ల దూరము,
అరకు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గల అనంతగిరిలోని ఈ బుధ గుహలు భారతదేశంలోని అతిపెద్ద గుహల్లో ఒకటి. ఇప్పటి వరకు అందరూ వెళ్ళినట్టు మేము వెళ్ళినాం, అందరూ చూసినట్టు మేము చూసినాం, కాకపోతే మాకేం అర్థం కాలేదు. తర్వాత గైడ్ ద్వారా వెళ్ళినాం, గైడ్ చూపించేది చూద్దాం రండి. మొక్కజొన్న దాని చివరిలో డ్రాప్ ఉంటుంది. వాటర్ యాక్చువల్లీ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గ్రౌండ్ వాటర్, భూమిలో ఉన్న వాటర్. ఇది మొక్కజొన్న కంకి బాడలు ఉన్నాయట. ఏది ఇది ఏం తల? ఇది సింహం తల. సింహం 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 తల. సార్ ఇది శంఖం. శంఖం ఉంది. శంఖం లాగా ఉంది. శంఖం లాగా ఉంది. పెద్ద కుక్క పెద్ద కుక్క బుల్డా. చెవు, కళ్ళు, ముక్కు. బుల్డా అక్కడ వాంగూరే ఇటువంటి భూగర్భంలో తయారైన శివపార్వతులు. మీరు లైట్ వేసిన దగ్గర చూడండి, శివుడు పార్వతి, కింద కుమారస్వామి, ఇది వినాయకుడు. పాయింట్ కవర్ చేయండి. ఇది ఏనుగు తొండం, ఇది ఏనుగు బాడీ, ఇది ఎలిఫెంట్. ఎలిఫెంట్ గుర్రం మీద వినాయకుడు కూర్చొని ఉంది. దాని పక్కన శివపార్వతులు, కింద కుమారస్వామి. ఇందులో మెరుస్తున్న సైడింగ్ సిలికాన్. తల్లి బిడ్డ విగ్రహాలు. ఇదిగో బిడ్డని తల్లి పాలిచ్చినట్టు తల్లి బిడ్డ విగ్రహాలు. దాని కింద ఒక శివలింగం. సార్ కిందన ఇది నేచురల్ టోటైజ్, అంటే మనం టోటైజ్ బాడీ చూస్తున్నాం, టోటైజ్ హెడ్ తాబేలు. ఇది కిందన ఒంటి పడుకున్నట్టు ఉంది. దాని ఎదుర కొండతూరులో అనకొండ పాము. అవును. ఇందులో ముసలి పడుకున్నట్టు ఉంటాయి. అవును, ఇక్కడ ముసలి క్రొకడైల్, డైనోసార్. డైనోసార్ నీడ చూడండి, బ్యాక్ సైడ్ డైనోసార్ నీడ పైన. సార్ ఇది ఏనుగు పాదం. ఏనుగు పాదం పైన గుడి. కింద ఒక శివలింగం. సార్ ఈ కొండ కవర్ చేస్తే మనకి ఎలా ఉందంటే మేఘాలు ఉంటాయి కదా, క్లౌడ్స్ లాగా. మేఘాల్లో మీరు చూస్తే రాళ్ళు రప్పలే, కానీ గైడ్ ద్వారా వచ్చారు కాబట్టి మీరు షేప్లు చూస్తున్నారు. మామూలుగా చూస్తే ఆనందించి వెళ్ళిపోవడం అంతే. మనకి ఇటు చూస్తే రామాయణంలో జటాయి ఉంటాయా, జటాయి లెక్క. రామాయణంలో జటాయి. ఓకే. అది జలశిల. ఓకే సార్ ఒకప్పుడు ఇంత ఎత్తులో నది ప్రవాహం కట్ అయిన డిజైన్, రివర్ డిజైన్. రివర్ ప్రవాహం అయిన డిజైన్ అక్కడ వరకు వచ్చి నది కట్ అయిపోయింది. అంటే నది రూట్ మారింది కాబట్టి ఈ లోపల ఇంతవరకు మనం వస్తున్నాం. ఎంత నది ఉండేది, నది డివైడ్ అయింది. సార్ ఇది ఇండియా మ్యాప్ లాగా ఉంటుంది. ఈ బిట్టి చూస్తే కింది నుంచి కింది ఉంటాయి, పులి పంజా. సార్ ఇది AK-47 గన్ను లాగా ఉంటుంది. ఇందులో ఇవన్నీ మొత్తం కవర్ చేస్తే మనకి సముద్రంలో ఉంటాయా, సిప్పు బాడీ లాగా. బాడీ. ఓకే. ఇవన్నీ రివర్ వల్ల కట్ అయిన డిజైన్, మనం చెక్కిన డిజైన్ కాదు. మార్బుల్ లైన్ స్టోన్. ఇందులో చూసారా, స్టోన్ తీసుకెళ్ళారు జియోగ్రఫీ సబ్జెక్ట్ వాళ్ళు. ఇవన్నీ టెస్టింగ్ అయింది, పరిశీలించారు. బొరకేసులో ఉన్న స్టోన్ అంతా లైన్ స్టోన్ ఎక్కువ ఉంటుంది, వైట్ మార్బుల్. సార్ ఇక్కడ నుంచి మీరు శివలో ఆనంద బ్రహ్మ పాట చూసారా? ఇక్కడ చూసారు షూటింగ్ ఇక్కడే శివ సినిమా. సార్ బొర్రకేసులో అద్భుతమైన భూగర్భంలో విచిత్రమైన ఫార్మేషన్ ఇది ఒకటి కనిపిస్తుంది. రెండు కొండల మధ్యలో బ్రేక్ అయిన రెండు కొండలు జాయింట్.
చూడండి, ఇది రెండు కొండలు భూమి షేక్ అయినప్పుడు పగిలిపోయి మళ్ళీ కలిసిన జాయింట్ ఇది. మళ్ళీ కలిసింది. రెండు కొండల జాయింట్. దీనికి ఈ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు సార్ లవకుశ కొండ అంటారు. లవకుశ. దీంట్లో కరెక్ట్గా చూస్తే మీకు బ్యాక్ సైడ్ రెండు మంకీ కూర్చున్నట్టు కనిపిస్తాయి. అందులో దాని నీడ కరెక్ట్గా నీళ్ళు పడుతుందంటే సార్ నెత్తి మీద డ్రాప్ పడితే అయినా ఈగురాలు శివరాత్రికి గిరిజనులు వెళ్ళి పూజలు జరుపుతారు. ఆంజనేయుడు ఈగురాలని స్పాట్ నుంచి డ్రాప్ పడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇది హనుమంతుడి పాలెం. ఈ పాలంలో గంగ పడినా స్టోన్ పెరగదు, వేరే చోట్ల పెరుగుతాయి కానీ ఇక్కడ పెరగదు, తరగదు. గొయ్యి ఇలాగ ఉంటాయి, డ్రాప్ పడుతూనే ఉంటాయి. పైనుంచి డ్రాప్ పడుతూనే ఉంటాయి. సార్ పక్కన చూడండి, మన ఆడవాళ్ళు వేసుకునే దండ ఉంటాయి పూసల్లాగా, క్రిస్టలైన్స్. పాము ఉంది, పాములాగా ఆడుతుంది మొత్తం అది. సార్ ఈ లైన్లో చూడండి, ఇది మెరుస్తున్న షైనింగ్ మైకా. దాంట్లో మనం ఉంగరంలో పెట్టుకొని రంగురాలు మైకా ఉంటాయి. ఓకే. ఇది చికిమికి రాళ్ళు. ఈ రాళ్ళతో మంటలు ఎత్తుకోవచ్చు. ఇదివరకు మా తాతలు మంటలు ఎప్పారు కూడా ఇది. చూడండి, మనం చూసిన పాదం పైన గద ఉంది, హనుమంతుడు గద. ఇది హ్యాండిల్, ఇది గద. సో రౌండ్ గద చాపం, దాని హ్యాండిల్. సృష్టించింది దేవుడు అంటే మన గిరిజనులు భావించేది ఇది హనుమంతుడు గద అంటారు, కిందన పాదం అంటారు. సరే మన నేత్రం ఉన్నాయా? రెండు కళ్ళు, టూ నేత్ర. దాని పక్కన చూడండి, ఇది చేప బాడీ, చేప తోక, పెద్ద చేప. సార్ మన ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు భావించేది చూడాల్సింది ఉండదు, వాళ్ళని అడ్వెంచర్ కోసమే. లైఫ్ లాంగ్ గుర్తు కావాలంటే ఈ కేవ్ చూపిస్తాం. ఈ రోజు 2 గ్రూప్ తీసుకెళ్ళండి. ఇక్కడ నుంచి ఇలాగ బయటకు వెళ్ళిపోవచ్చు. అంటే 350 అడుగులు ఉంటుంది సార్. ఈ వాటర్ మాత్రం సీతా స్నానం చేసిన వాటర్ అని నమ్మకం. ఇది ఎప్పుడు ఆగదు, కలర్ మారదు. ఈ కలర్ గోడ మీద రాస్తే రంగు ఇలా వస్తాయి. రంగు ఇలా వస్తాయి. ఓకే సార్.